హాయ్ హలో వెల్కమ్ టు మై పాడ్కాస్ట్ ఛానల్. నేను మీ శ్రీవల్లి దేవసేన. నో పెయిన్ నో గెయిన్ అనే స్లాంగ్ మనందరికీ తెలుసు. సో ఆ ప్రొసీజర్ ఏంటి, అసలు సర్జరీ లేకుండా డిసీజెస్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చు, ఆల్సో పోస్ట్ ప్రొసీజర్ మన రొటీన్స్ని మన లైఫ్ స్టైల్స్ని ఎలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే మనకు ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ కావాలి. సో హీ ఈజ్ నన్ అదర్ దాన్ డాక్టర్ శ్రీధర్ దేవ్ గారు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆయన దగ్గర నుంచే తెలుసుకుందాం. ఓకే, నువ్వు ఎప్పుడైనా చూడు దేవసేనా, రాత్రి నువ్వు 9 కల్లా పడుకొని పొద్దున్న 6:30కి లే, ప్రాపర్ 9.5 hours స్లీప్. ఓకే, ఆర్ అట్లీస్ట్ 10కి పడుకొని 6కి లే, గుడ్ స్లీప్ 8 hours. యువర్ బ్రెయిన్ ఫీల్స్ సో ఫ్రెష్ అండ్ యాక్టివ్. నువ్వు రాత్రి 1 గంటకో 2కో పడుకో, పొద్దున్న 10కి లేగు, స్టిల్ యువర్ బ్రెయిన్ నెవర్ ఫీల్స్ ఫ్రెష్. యూ ఎక్స్పెరిమెంట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్లీప్కి నువ్వు చెయ్యి ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్, 8 తర్వాత ఒకసారి బిర్యానీ తిను. ఓకే, 8 తర్వాతనో 10 తర్వాతనో బిర్యానీ తిను. ఓకే, ఫినిష్ ఆఫ్ యువర్ డిన్నర్ బై 7. యూ విల్ నోటీస్ ద డిఫరెన్స్. మరుసటి రోజుకి సి యువర్ బాడీ ఈజ్ యువర్ వెపన్. ఓకే, ఐ సీ ఇట్ యాజ్ అ వెపన్ ఆర్ అ వెహికల్. నేను ఏదైనా పని చేయాలని నా శరీరం నాకు సహకరించాలి. ట్రూ. ఓకే, అది సహకరించాలంటే దానికి ఏ పద్ధతిలో ఉంచాలో నేను నా పద్ధతి ఉంచితే అది నాకు సహకరిస్తుంది. అడ్డమైన చెత్త అంతా లోపడేస్తాను, దానికి రెస్ట్ ఇవ్వను అన్నప్పుడు ఇట్ బికమ్స్ క్రాంకీగా ఉంటుంది బ్రెయిన్ అంతా. సో అట్లా దీస్ ఆర్ ఆల్ ఇనీషియల్ ఫస్ట్ స్టెప్స్ ఆఫ్ ఎ డిజీజ్. ఇప్పుడు సడన్ గా నువ్వు ఈరోజు బిర్యానీ తినగానే మర్చిపోట రోజు ఏం ఒబీస్ అయిపోవు. నువ్వు రోజు చెత్త వేస్తా ఉంటే 10 ఏళ్ళకి నీ బాడీ చెత్తగుండిలా తయారవుతాం. బాడీ విల్ గివ్ బ్యాక్ ఆల్ ఎట్ వన్స్. ఇంకా తీసుకునే సాచురేషన్ స్టేజ్ అయిపోయాక ఇట్ విల్ త్రో బ్యాక్ ఆల్ దట్. అంతే. ఇప్పుడు చూడు, నువ్వు ఇంట్లో రోజు ఒక పేపర్ వేసావు అనుకుందాం, రోజు తుడుచుకున్నావు అనుకో నీళ్ళు నీట్ గా ఉంటుంది. రోజుకో పేపరే కదా, మనం దాన్ని తుడవకుండా ఉన్నాం అనుకుందాం, అట్లీస్ట్ 3 నెలల కన్నా ఇల్లు చెత్తగుండిలా తయారవుతుంది. ఇంటిని వంటిని రెండిట్లోనూ చెత్త ఇయ్యొద్దు, చెత్త కుండిలా తయారు చేయొద్దు. ఓకే, సి ఎంత చెత్త ఉంటే ఇంట్లో నీకు పురుగులు అన్నీ వస్తుంటాయి. సి ఇట్స్ అట్రాక్టింగ్ ట్రాష్. యూ పుట్ సమ్ ట్రాష్, ఇట్ అట్రాక్ట్స్ ఆల్ దీస్ థింగ్స్. అట్లా నీ ఒంట్లో కూడా ఇట్ రిక్వైర్స్ సర్టన్ డిసిప్లిన్. రెస్పెక్ట్ ఇట్, ఇట్ విల్ రెస్పెక్ట్ యూ బ్యాక్. బట్ ఇప్పుడు సో దట్ ఈస్ వేర్ ఈ ఆల్ జబ్బులన్నీ కూడా. ఇప్పుడు హార్ట్ అటాక్ అన్నా నువ్వు ఈరోజు తిన్న బిర్యానీతో వెంటనే రాదు. కొన్ని సంవత్సరాలుగా నువ్వు చెత్త అంతా లోపలికి వేస్తున్నావు. రోడ్ మీద దొరికిన బజ్జీలు వేస్తావు, సమోసాలు వేస్తావు, మిర్చి వేస్తావు, సిగరెట్లు తాగేస్తావు, మందు తాగేస్తావు, అన్నీ చేస్తాను కానీ ఐ వాంట్ పర్ఫెక్ట్ బాడీ అంటే కాదు అట్లా. నౌ ఐఎమ్ థింకింగ్ లైక్ నేను ఒక 5 years ముందు తిన్న బిర్యానీ హౌ ఇస్ ఇట్ యాక్టింగ్ ఇన్ మై బాడీ అని ఆలోచిస్తాను. నువ్వు మరుసటి రోజు వర్కౌట్ చేసి నెక్స్ట్ ఒక 1 or 2 days దాన్ని అరిగించే ప్రోగ్రామ్ లో ఉంటే ఇట్ వోంట్ షో అప్. ఓకే, యాడ్ చేసుకుంటే వెళ్ళా అనుకో. రైట్. That's how it shows. But along with this, lot of stress is also in place, right? See, so stress annadi kuda devasena. See, your body is designed to take up to a certain level of stress. Okay, stress always boosts you up to a certain point. లైఫ్ స్టైల్ గురించి యూ ఆల్రెడీ సెడ్ ఇట్, బికాస్ నాకు ఇప్పుడు గుర్తొస్తుంది 5 years ముందు తిన్న బిర్యానీ నెక్స్ట్ డే నేను వర్కౌట్ డెఫినెట్లీ చేసి ఉండను. ఐ నో ఇట్ విల్ ఎఫెక్ట్ మీ, సో ఐఎమ్ ట్రయింగ్ టు కరెక్ట్ దట్. సో హౌ డూ యూ మేనేజ్ స్ట్రెస్? లైక్ యూనో చాలా డాక్టర్స్ చెప్తారు కదా జనరలీ. So how do we do that? And the way I look at it is, first thing is comparison. Don't compare you with others. అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చు. నిన్ను వాట్ వర్ యూ ఎస్టర్డే దాంతో కంపేర్ చేసుకొని am I doing it a bit better today? That's it. Right. And next వచ్చేసి అందరికీ అన్నీ రావు. నాకు వంట రాదు, అలానే ఎవరొకరికి ఇంకోటి ఏదో రాదు. సో డోంట్ ట్రై టు బి మాస్టర్ ఆర్ పర్ఫెక్ట్ ఇట్ ఇన్ ఎవ్రీథింగ్. ఇది నాకు రాదు అని ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దిర్ ఇస్ ఆల్వేస్ ఎ టైం ఫ్రేమ్. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మా ఇంటికి వెళ్ళడానికి కార్లో వెళ్తే 15 గంటలు వెళ్తాను, నడుచుకుంటూ వెళ్తే 45 నిమిషాలు వెళ్తాను. కానీ అదే నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కూడా నేను అదే 15 గంటలు వెళ్ళాలనుకో కుదరదు. హార్ట్ రేట్ పెరుగుతుంది, చెమటలు వస్తే ఐ మైట్ హిట్ సంథింగ్, ఏదో ఒకటి అవుతుంది. ద సేమ్ విత్ యువర్ ఎవ్రీడే టార్గెట్స్ యాజ్ వెల్. ఇప్పుడు నీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చేది దేవసేన, నెలలో కంప్లీట్ చేయమన్నారు, నేను వారాల్లో కంప్లీట్ చేసేస్తాను, మిగతా 3 వారాలు చిల్ అవుతాను అనుకుంటాం. కామన్ హ్యూమన్ నేచర్. నీకు ఆ క్యాపబిలిటీ ఉందని నీకు తెలిస్తే వారంలో చెయ్యి. ఇప్పుడు ఇది కష్టం అనుకో, ఫస్ట్ డోంట్ సిగ్నల్ యువర్ బ్రెయిన్ దట్ ఐ విల్ ఫినిష్ ఇట్ ఇన్ 1 week.
అర్థమైంది కదా. సో ఫస్ట్ నో వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్, వాట్ ఆర్ మై వీక్నెసెస్. అట్లీస్ట్ నౌ యు ఆర్ డీసెంట్లీ ఓల్డర్ ఇనఫ్ టు అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఓకే, ఈ పాయింట్ తెలుసుకొని అరే వాడు నెల్లిచ్చాడు, వాడే నెల్లిచ్చాడంటే పక్క నిలబట్టే టార్గెట్. రైట్. నాకున్న టీమ్కి, నాకున్న స్కిల్ సెట్కి, నా నాలెడ్జ్కి నెలలో చేయగలుగుతాను. నెలలో దాన్ని నేను వారం తెచ్చాను అనుకో, ఇవేవి సపోర్ట్ చేయవు నాకు. దట్ ఈస్ వెన్ యూ ల్యాండ్ అప్ ఇన్ స్ట్రెస్. ఇప్పుడు సింపుల్ థింగ్, సడన్గా ఈరోజు నువ్వు హ్యావ్ డిసైడెడ్ రేపటికల్లా షుడ్ బి లైక్ అ సూపర్ స్లిమ్. అవుతుందా? అవ్వదు. పొరపాటున ఈరోజు వెళ్ళి ట్రెడ్మిల్ పరిగెట్టాం అనుకుందాం, 24 గంటలు పరిగెట్టాం అనుకుందాం, రేపు చూడం. ఓకే, సో ఎనీ టార్గెట్ కీప్ ఎ టైమ్ ఫ్రేమ్ విచ్ ఈస్ ఫీజిబుల్. ఇప్పుడు నీకు రోజు నువ్వు 10 గంటలు పని చేసుకొని ఇంట్లో ఒక 4 గంటలు చూసుకొని 8 గంటలు పడుకొని ఇక టైం ఎక్కడ ఉంది? సో నీకు మహా అంటే జిమ్కి వెళ్ళడానికి ఒక గంట టైం ఉంది. సో నీ గంటతో ఎన్ని రోజుల్లో నువ్వు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాను ముందు నీకు క్లారిటీ ఉండాలి. ఎవరితో పిల్లని చూసి అరే అది పలా సన్నగా ఉంది నేను వెంటనే అయిపోవాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. Right. So there's a lot of comparison is what yes they say. Comparison is the biggest factor for stress ఈ రోజుల్లో. దట్ ఈస్ ద బిగ్గెస్ట్. ఎవడో నా ఫ్రెండ్ కార్ కొన్నాడు, వాడు అప్పు చేసుకున్నాడో వాళ్ళ అమ్మని చంపేసుకున్నాడో ఎవరికి తెలియదు కార్. Right. ఓకే, సో ఫస్ట్ యూ నో అబౌట్ యువర్ సెల్ఫ్. నాకు అవసరమా? అవసరం అయితే ఏం కావాలి అవి నా Need దగ్గర versus ఉన్నాయి. wants. ఎగ్జాక్ట్లీ. ఓకే, నీడ్స్ అంటావా ఉండాలి, వాంట్ అంటావా ఐ కెన్ వాంట్ ఎనీథింగ్. ఓకే, Right. దట్ ఈస్ హౌ మేనేజ్ యువర్ స్ట్రెస్. True. So ఇప్పుడు మీరు so just coming back to the topic again, like veins గురించి మాట్లాడితే you said that who are like for standing for long time it affects more, like you know the jobs which work for like 10 to 12 hours literally. So వాళ్ళకి or general public for that matter, so what is like అంటే ఏదైనా తక్కువ టైంలో and like you mentioned 1 hour లో లేదా 1 day లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేసేది అట్లాంటివి ఏమైనా యూ కెన్ డెఫినెట్లీ దేవసేన, నువ్వు అంటున్న కండిషన్ వారికోస్ వెయిన్స్. ఓకే, నేను చేసే ఎన్నో జబ్బుల్లో మ్యాక్సిమం నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ వారికోస్ వెయిన్స్ పేషెంట్స్ వస్తారు. ఓకే, వీళ్ళకి వాళ్ళ స్టేజ్ని బట్టి వీ అడ్వైజ్ ద ట్రీట్మెంట్. వారికోస్ వెయిన్స్ వచ్చిన ప్రతి పేషెంట్కి ట్రీట్మెంట్ చెయ్యం మేము. ఓకే, కొన్ని స్టేజెస్లో స్టాకింగ్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కంప్లీట్ సెట్ అయిపోతాయి. ఎప్పుడైతే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్న సెట్ అవ్వని స్టేజ్ ఉంటుందో, దట్ ఈస్ ఇన్ ద లేటెస్ట్ స్టేజ్, 3rd and 4th స్టేజ్, అప్పుడు మాత్రం వీళ్ళకి కంపల్సరీ లోపల నుంచే ట్రీట్మెంట్ చేయాల్సిందే. అండ్ థ్యాంక్స్ టు ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఒకప్పుడులాగా 4-5 రోజులు ఉండాల్సిన అవసరం లేదు, 4 గంటల్లో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే సేమ్ అదే అల్ట్రాసౌండ్ స్కానింగ్లో చూసి ఎలా అయితే మనం జబ్బుని నిర్ధారిస్తామో అదే స్కానింగ్ ద్వారా చిన్న ట్యూబ్స్తోని చిన్న వైర్స్తోని లోపలికి వెళ్ళి పాడైన రక్తనాళాలన్నింటినీ మనం క్లోజ్ చేస్తాం. ఓకే, సో ఇదంతా కూడా లోకల్ అనెస్థీషియా అవుతుంది. అంటే పేషెంట్ నడుచుకుంటూ వస్తాడు, 45 నిమిషాల నుంచి గంటలో ప్రొసీజర్ అయిపోతుంది, ఇంకో గంట అబ్జర్వేషన్ ఇస్తాం, పంపించేస్తాం. సో అదే రోజు నార్మల్ రొటీన్ అండ్ లైఫ్ స్టైల్ కూడా చేసేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే, 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి అడ్వాన్స్డ్ గ్లూ ట్రీట్మెంట్, రెండోది స్టాండర్డ్ లేజర్ ట్రీట్మెంట్. లేజర్లో ఏంటంటే కాలుస్తాం, వి బర్న్ ద వెయిన్ అనమాట, పాడైన దాన్ని. సో బర్న్ చేస్తాం కాబట్టి కొంచెం అయితే మినిమల్ పెయిన్ అండ్ స్వెల్లింగ్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. వెరాస్ ఈ అడ్వాన్స్డ్ గ్లూ ట్రీట్మెంట్లో అయితే మాత్రం ఆ పెయిన్ అండ్ స్వెల్లింగ్ ద ఛాన్సెస్ ఆర్ less than 1%. అంటే వాళ్ళ ప్రొసీజర్ అంటే వాళ్ళకి నాకు తప్పిస్తే ఎవరు తెలియని కూడా తెలియదు, అంత బ్యూటిఫుల్గా వస్తుంది ప్రొసీజర్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అదే రోజు వాళ్ళని పంపించేస్తాం కాబట్టి దే రెజ్యూమ్ ఆల్ దర్ యాక్టివిటీస్ ఫ్రమ్ ద వెరీ నెక్స్ట్ డే. అండ్ ఈ ట్రీట్మెంట్స్లో పెద్దగా మనం డ్యామేజ్ చేసేది కానీ పెద్ద మందులు ఇవ్వట్లేదు కాబట్టి పోస్ట్ ప్రొసీజర్ మెడికేషన్స్ కూడా ఓన్లీ ఫర్ 4 or 5 days బేసిక్ మెడిసిన్స్ ఒక 4 or 5 days కి రాస్తాం. ఓకే, జస్ట్ టాబ్లెట్స్ వేసుకుంటే ఓన్లీ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ కూడా పెట్టాం.